గుట్టలో నాయకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొన్ని మీడియాలో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో శేఖర్ రెడ్డి ఏం చేసిండు అనే విషయం కూడా మాట్లాడారు. శేఖర్ రెడ్డి సార్ 10 ఏళ్లలో ఏం చేసిండు అనేది భువనగిరి ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి భువనగిరి పట్టణంలో చూసుకుంటే చెరువు కట్ట చూసుకో, కాలేజ్ గ్రౌండ్ చూసుకో, సంవత్సరస్త చూసుకో, అర్బన్ కాలేజ్ చూసుకోండి, అదేవిధంగా ఇంకా ఎన్నో రోడ్డు వైడింగ్ చూసుకొని, అలాగే భువనగిరి టవర్లో చూసుకొని, ఇవన్నీ కూడా శేఖర్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి. మనం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తుంది, ఏం చేసిండు అనేది మీ కళ్ళకు కనిపించట్లేదా? ఇన్ని అభివృద్ధి పనులు ఇన్ని చేసిండు, మా ఓన్లీ ఇంతవరకు చేసింది భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చేసింది శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చేసింది అనేది మేము మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాము. అదేవిధంగా 10 ఏళ్లలో కూడా ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు మా శేఖర్ రెడ్డి సార్. ఎందుకంటే ఆయన తన సొంత నిధులతో రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా తన సొంత డబ్బులతో ప్రతి ఊర్లలో కానీ టౌన్లో కానీ వాటర్ ప్లాంట్ పెట్టుకుంది. ఎవరైనా చదువుకుంటే వాళ్ళకు కూడా చదువుకు డబ్బులు లేవంటే కూడా డబ్బులు ఇచ్చింది. అదేవిధంగా ఎవరైనా పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చింది. ఈ విధంగా ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి శేఖర్ రెడ్డి సార్ మాజీ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మీరు నిన్న ఒక పత్రికా పేపర్ని మీరు తగలబెట్టడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే ఆ ఒక్క సోషల్ మీడియాలో వచ్చిన దాని మీదనే ప్రజలు, యువకులు, విద్యావంతులు అందరూ కలిసి ఓటేసారు. దాంట్లో 3000 చిల్లర శేఖర్ రెడ్డి సార్కి పడ్డాయి, ఒక 1900 చిల్లర కుమ్మం అనిల్ రెడ్డికి పడ్డాయి. కానీ అది ఏ ఒక పత్రిక పెట్టిన పోస్ట్ కాదు, ఒక సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన దానికి జనం స్వచ్ఛందంగా ఓటేసారు. దాంట్లో 62% శేఖర్ రెడ్డి సార్కి వస్తే 38% కుమ్మం అనిల్ రెడ్డి గారికి వచ్చింది. ఈ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో పత్రిక జరిగిన విషయాన్నే ఆ ఒక నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది. ఒక భువనగిరి నియోజకవర్గమే కాదు, ఆలయ నియోజకవర్గం కూడా వేయడం జరిగింది. కానీ కావాలని నిన్న ఆ పేపర్ని తగలబెట్టడం ప్రజాస్వామ్యం విరుద్ధంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రంజాన్ కిట్ల విషయంలోకి వస్తే గడిచిన 10 సంవత్సరాల్లో శేఖర్ రెడ్డి సారు 9 సార్లు ప్రతి ముస్లిం కుటుంబానికి ఇంటింటికి రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర సంవత్సరానికి 60 నుంచి 70 లక్షల రూపాయలు పెట్టి మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. అంటే 9 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టి ఈ విధంగా చేసిన వ్యక్తి, రంజాన్ కిట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా తెలంగాణ మొత్తంలో ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారే అని మీకు తెలియని విధంగా. అదేవిధంగా మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది, ఏమని, అది వాళ్ళ సొంత బిగ్ టీవీ, వాళ్ళ సొంత ఛానల్, కాంగ్రెస్ ఛానల్. అల్లు వచ్చింది ఏమని, 100 ఎకరాలు శేఖర్ రెడ్డి సార్ కబ్జా చేసిందని, అది చేసిందని. మీకు మీరు ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోయి చెక్ చేసుకొని ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయో, SLSS కాలేజ్ వెనుక 23వ సర్వే నెంబర్ల కుమ్మం వాళ్ళ ఇంటోళ్ళ మీదనే అవన్నీ సర్వే నెంబర్లు కూడా వాళ్ళ జాగాలే ఉన్నాయి తప్ప గుట్టలన్నీ కూడా వాళ్ళే సాఫ్ చేస్తారు తప్ప శేఖర్ రెడ్డి సార్ అలాంటి పని ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి మేమందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రాబోయే కాలంలో నిన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ వాళ్ళకు పెద్ద పదవిలో హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు వయసుకు ప్లస్ మంచి చెడు ఏంది అనేది ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నిన్న శేఖర్ రెడ్డి సార్ మీద 2 మాటలు మాట్లాడి మేము ఇలా పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఒక మనిషి మీద 10 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చదువుకున్నారు, మీరు పెద్ద పోస్టులు ఉన్నారు, ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడాలి. మళ్ళొకసారి ఇదే విధంగా
మళ్ళొకసారి ఈ విధంగా కనుక శేఖర్ రెడ్డి సార్ మీద ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.